హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను ఎబ్రహం రయ్య. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్వి కమ్యూనికేషన్స్. నా దరఖాస్తు మీరు చూసే ఉంటారు. నా దరఖాస్తు మీద మీ గతంలో కూడా చెప్పాను. అప్లికేషన్స్ ఫిలప్ చేసేటప్పుడు ఏం రాయకూడదు, ఏం రాయాలి అని చెప్పడానికి ఈ సిరీస్ మొదలు పెడుతున్నాము. నా దరఖాస్తు అనే లాంగ్ వీడియోస్ మొదలు పెడుతున్నామని. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్లో రాయకూడనివి, రాయాల్సినవి. నా పక్కన ఇమేజ్ డిస్ప్లే అవుతుంటుంది, ఖచ్చితంగా మీరు చూడొచ్చు. వెనక మంచి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అయితే ఈ నా దరఖాస్తు అప్లికేషన్ రాసేటప్పుడు అంటే ఈ నా దరఖాస్తు అప్లికేషన్ మీరు చూసేటప్పుడు ఖచ్చితంగా మీరు బాగా గమనించాలి. ఏది రాయకూడదు, ఏది రాయాలి. పక్కన ఇమేజ్ డిస్ప్లే అవుతుంటుంది. దానికి తగ్గట్టు కొన్ని పాయింట్స్ చెప్తాను. ఎందుకంటే సిస్టంలో చూపిస్తే మొన్న వ్యూస్ ఎక్కువ రాలేదు, కానీ మన వాళ్ళకి పాయింట్ ఇస్తే బాగుంటుంది. పాయింట్ చెప్తే చాలు. అయితే ఫస్ట్ ఈ పక్కన కనిపించిన చెక్ లిస్ట్ మీరు ఫిలప్ చేసుకోవాలి. అయితే అందులో రెసిడెంట్ సిన్స్ అని ఉంటుంది. చాలామందికి మన వాళ్ళందరూ తెలుసు అనుకుంటారు, కానీ ఈ రోజుల్లో అందరూ చదువుకున్న వాళ్ళే చాలామంది తప్పులు రాస్తున్నారు. రెసిడెంట్ సిన్స్ అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు. మీరు పుట్టినప్పటి నుంచి బై బర్త్ అని రాయొచ్చు, లేకపోతే ఆ సంవత్సరం రాయొచ్చు, ఇంకేదైనా రాయొచ్చు. కానీ చాలామంది 49 ఇయర్స్ ఇలాగలా రాస్తుంటారు. అది చాలా తప్పు. నెక్స్ట్ అది పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఈ చెక్ లిస్ట్లో వీలైనంత వరకు మదరు, ఫాదరు అన్నీ మీరు రాస్తారు. కానీ చాలామంది పెళ్ళి అయిపోయిన ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మదరు, ఫాదర్ అనుకోనంటే స్టూడెంట్స్ రాస్తారు ఫాదర్ నేమ్ అని. కానీ కొంతమంది ఏం చేస్తారంటే వివాహం అయిపోయి పెన్షన్కి అప్లై చేస్తుంటారు ఇన్కమ్ సర్టిఫికేట్కి. వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళ నాన్నగారి పేరు రాస్తారు, కానీ అక్కడ ఫాదర్ పేరు మార్క్ చేసి అక్కడ హస్బెండ్ నేమ్ రాయాలి మీరు. ఎందుకంటే మీరు మ్యారేజ్ అయిపోయిన తర్వాత హస్బెండ్ ఇన్కమే వైఫ్ ఇన్కమ్. ఎందుకంటే మీరు రీజన్స్లో రాస్తారు హౌస్ వైఫ్ అని. అది మాత్రం మిస్టేక్ చేయకూడదు. వీలైనంత వరకు ఈ పక్కనున్న అన్ని కాలమ్స్ కూడా మీకు మ్యాక్సిమం తెలిసినవే. వీలైనంత వరకు డిస్ట్రిక్టు, మండలు, నేము ఇలాంటివన్నీ. అయితే సర్టిఫికేట్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అనుకొని రాయాలి ఖచ్చితంగా, ఇన్కమ్ సర్టిఫికేట్ అని. కానీ ఒక్కటి కూడా స్మాల్ లెటర్స్ ఉండకూడదు, బిగ్ లెటర్స్ ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఈ పక్కన ఇంకో అప్లికేషన్ కనిపిస్తూ ఉంటుంది, ఇంకో ఇమేజ్ డిస్ప్లే అవుతుంటుంది. ఈ ఇమేజ్లో ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కిందకు వస్తే ఇక్కడ దరఖాస్తుదారుని రకం అని ఉంటుంది. అంటే దరఖాస్తుదారుని ఆదాయం కొరకు, దరఖాస్తుదారుని తల్లిదండ్రి ఆదాయం కొరకు అని ఉంటుంది. దీనికి స్టూడెంట్స్ ఏమని రాయాలంటే ఖచ్చితంగా దరఖాస్తుదారుని తల్లిదండ్రి ఆదాయం కొరకు అని పెట్టాలి. చాలామంది స్టూడెంట్స్ చేస్తున్న తప్పు ఏంటంటే దరఖాస్తుదారుని ఆదాయం కొరకు అనుకోని. అంటే మీరు స్టూడెంట్, మీరు చదువుకునేటప్పుడు మీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. చాలామంది తప్పు చేయడం వల్ల ఇన్కమ్ సర్టిఫికేట్ రిజెక్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పర్మనెంట్ అడ్రస్ 2 ఫిలప్ చేస్తున్నారు. టెంపరీ అడ్రస్, శాశ్వత చిరునామా, తాత్కాలిక చిరునామా 2 ఫిలప్ చేయకూడదు. మీరు 2 ఫిలప్ చేయకూడదు. యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళు ఫిలప్ చేయాలి, వాళ్ళకి వేరే విధంగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చాలామంది మనం అనకూడదు, కానీ ఆధార్ నెంబర్లు రద్దు కొడుతుంటారండి. ఆధార్ నెంబర్లు మీరు తప్పు రాస్తే ఖచ్చితంగా మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఎంట్రీ చేసేటప్పుడు ఆధార్ నెంబర్ సరిగ్గా లేకపోతే మీ అప్లికేషను ఆధార్ కొట్టకుండా మీ డేటా ఫిలప్ అవుతుంది. ఒక విధంగా వాళ్ళు అప్రూవల్ చేయడానికి ట్రై చేసినా కూడా మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. నెక్స్ట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకుండా రాయాలి. నాకు ఇంతకుముందు 2-3 స్టూడెంట్లు మెసేజ్ చేశారు, అన్న ఇవి తెలుగులో ఉన్నాయి కదా, మనం ఇంగ్లీష్లో రాయాలా, తెలుగులో రాయాలా అని. మీకు నచ్చిన లాంగ్వేజ్లో రాయొచ్చు, కానీ పర్ఫెక్ట్గా రాయాలి. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ డిస్ప్లే అవుతుంటుంది నా పక్కన. ఈ అప్లికేషన్లో వచ్చేసి రేషన్ కార్డు కరెక్ట్గా రాయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది 72,000, 60,000 అని ఇన్కమ్ కింద రాసి వదిలేస్తారు, కానీ అక్కడ అలా కాదు. ఇక్కడ అడిగాడు చూడండి క్లారిటీగా, భూముల రీత్యా అని కానీ, అదేవిధంగా భార్యాభర్తలు కలిసి చేసే కూలి రీత్యా అని కానీ, అదేవిధంగా ఇక్కడ మరియు ఇతర మార్గాల ద్వారా కానీ మీకు దేని నుంచి ఎంత ఇన్కమ్ సోర్సెస్ వస్తుంది. భూముల ద్వారా నేనైతే భూముల ద్వారా 40,000 పర్ ఇయర్, అదేవిధంగా భార్యాభర్తలు వాళ్ళ కూలి రీత్యా ఒక 20,000. ఇతర మార్గాల ద్వారా అంటే మనం ఇతర కొన్ని పనులు చేస్తుంటాం, వాటి ద్వారా ఇన్కమ్ వస్తుంది. దాన్ని బట్టి 12,000, మ్యాక్సిమం 72,000 అలా రాయాలి. అలా డిక్లేర్ చేసి రాస్తే ఖచ్చితంగా మీది బాగుంటుంది. ఎందుకంటే ఒకసారి రాసేసినంత మాత్రాన సిస్టమ్ అక్కడ అడుగుతుంది, అక్కడ ఆపరేటర్కి ఏం పెట్టాలో తెలియదు. నెక్స్ట్ ఇక్కడ మ్యాక్సిమం మీకు తెలిసిందే
భర్త, ఇవన్నీ మ్యాక్సిమం దేని కొరకు, ఎంత అక్షరాల ఆదాయం ఎంత అవన్నీ అడుగుతారు. తర్వాత తల్లిదండ్రుల సిగ్నేచరు, అప్లికేషన్ సిగ్నేచర్ పెట్టేసి ఖచ్చితంగా ఇచ్చేస్తే మీకు సచివాలయంలో అప్లై అవుతుంది, పర్ఫెక్ట్గా అప్లై అవుతుంది. చాలా వరకు రిజెక్ట్ అవ్వడానికి కారణాలు ఇవే. దయచేసి తెలుసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.